towards our students. Thank you very much. The most awaited moment has arrived for us. The immense pleasure to introduce our today's guest, Chief Guest, Dr. G. Venkat Naidu Garu, working as Rector at SK University, Anantapur. He completed his post-graduation in the area of economics from SK University and again awarded PhD from the same university. He is also working as professor in the Department of Economics. His areas of research include in the fields of rural development to institutional finance. He has authored 4 books and attended numerous seminars, conferences and webinars. And now I request our today's chief guest of honor, Dr. G. Venkat Naidu sir, to speak a few words on this occasion. Sir, please. Good morning, everybody. Respected Chairman of the College, Somashekhar Reddy Sir Gariki, Vice Chairman, young and dynamic leader of SV Degree College, Shankar Reddy Gariki, మన మిత్రుడు సహచరుడు అయిన ఎస్కే యూనివర్సిటీ రిజిస్ట్రార్ రమేష్ రావు గారికి, అలాగనే ఎస్వి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రసాద్ గారికి, మరి మధుసూదన్ రెడ్డి గారికి, మాజీ ప్రిన్సిపల్ మేడం గారికి, అదర్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీస్ ఆఫ్ SVIT, print and electronic media, parents and my dear students, the previous all the speakers explained clearly about the legacy of SVIT. So when I was a student of SSBN, Somashekhar Reddy Sir is working as lecturer of the same college. When he is working as a lecturer of the college, he is a good entrepreneur and a good statistician. Based on that, he wants to establish an institution. మరి ఆయన యొక్క మదిలో నేడు కూడా ఎస్ఎస్బిఎన్, మనం ఆ రోజుల్లో అనంతపూర్ జిల్లాలో ఎస్ఎస్బిఎన్ అంటే ఒక గుర్తింపు ఉన్నటువంటి కాలేజీ. ఈరోజు మీరు ఎస్విఐటిని ఏ విధంగా ఈ జిల్లాలో ఉన్నతమైన కాలేజీ, దాని గురించి మళ్ళీ చెప్తాను. ఆ రోజు ఎస్ఎస్బిఎన్ కాలేజీ, ఆ ఎస్ఎస్బిఎన్లో గుండూరావు గారు, మరి అలాగే తర్వాత సార్ రామ్మూర్తి అనేవాళ్ళము, కోడి అని మేము నిక్నేమ్తో పిలిచేవాళ్ళము. చిన్నప్పుడు మీరు కూడా పిలుస్తుంటారు మమ్మల్ని అయ్యవాళ్ళను. ఇప్పుడు కూడా మరి వారు చాలా క్రమశిక్షణకు, మరి డిసిప్లైన్కు, విలువలకు, మరి వారి యొక్క ప్రవర్తనకు విద్యార్థులలో మార్పు తీసుకురావాలని చాలా ప్రయత్నించారు. ఆ క్రమంలో మరి మేము కూడా మీలాగనే ఈరోజు కేకలు వేసేవాళ్ళం. ఎస్ఎస్బిఎన్లో నేనైతే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను. సోమశేఖర్ రెడ్డి గారి వారి ఊర్లోనే పుట్టాను, సార్ వారి ఊర్లోనే. మరి గ్రామం నుంచి వచ్చాను కాబట్టి చదువుకోవాలి, మాకెందుకు ఇవన్నీ అని నేను ఎప్పుడూ కలిసేవాడిని కాదు. ప్రతి కాలేజీలో కూడా మరి కొంత స్క్రాప్ అనేది ఉంటుంది. మరి ఆ స్క్రాప్తోనే ఉండడం కాకుండా మంచి వాళ్ళని కూడా ఆ స్క్రాప్లో దించుతారు. సో అవర్ బ్రెయిన్ కెన్ ఆల్సో ఈజీలీ అడాప్టెడ్ అండ్ అడిక్టెడ్ బ్యాడ్ థింగ్స్. దిస్ ఈజ్ ది వీక్నెస్ ఆఫ్ అవర్ బ్రెయిన్. మంచిని మన బ్రెయిన్ స్వీకరించదు, 10 సార్లు చెప్తే కూడా ఇది స్వీకరించదు. అదే చెడ్డది ఒక్కసారి చెప్తే మరి మనం ఎంతో మారిపోతాం. మరి అలాగా సోమశేఖర్ రెడ్డి సార్ గారు నేను కాలేజీని నెలకొల్పాలని అనుకున్నాడు. 1999లో మరి కాలేజీ నెలకొల్పాడు. దాదాపు ఇప్పుడు 25 సంవత్సరాలు పూర్తయింది. మరి అయిన ఈ 25 సంవత్సరాలు
సంవత్సరాల ఈ యొక్క జర్నీలో మరి జిల్లాలో మరి జేఎన్టీయు తర్వాత ఐ సే ప్రౌడ్లీ జేఎన్టీయు అనంతపూర్ తర్వాత మరి అత్యధికంగా ప్లేస్మెంట్ కల్పించినటువంటి కాలేజీ ఏది ఉందంటే ఎస్విఐటి. ఇది ఊరికే రాదు. సోమశేఖర్ రెడ్డి సార్ గారు కేవలం విద్య ఈరోజు చాలామంది కాలేజీలను నెలకొల్పడం, మెడికల్ కాలేజీలు నెలకొల్పడం, ఇంజనీరింగ్ కాలేజీలు నెలకొల్పడం నాట్ ఫర్ ది ఇంటెన్షన్ ఆఫ్ ప్యూర్లీ అండ్ అకాడమిక్ డెవలప్మెంట్. వారు పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది మర్చిపోయారు. కేవలం మరి కొంత విమర్శనగా ఉంటారేమో, మరి ధనార్జనతో పాటు సమాజాభివృద్ధి కావాలని ఏకైక లక్ష్యంతో పనిచేసినటువంటి కాలేజీగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎస్విఐటి, మరి గుంతకల్లో ఉన్నటువంటి ఎస్ఎస్జిఎస్ కాలేజీ, ఈ రెండు కాలేజీలు కొంత విద్యతో పాటు విలువలను, సంస్కృతిని, గౌరవాన్ని మా రిజిస్ట్రార్ గారు చెప్పినట్లు మరి అన్ని సుగుణాలను విద్యార్థులలో పంపించి వారిని సమాజం లేకపోతే ఆ సమాజంలో వారు సమాజానికి ఉపయోగపడుతూ వారి తల్లిదండ్రులకు ఉపయోగపడతారనేటువంటి భావన కలిగినటువంటి ఏకైక కాలేజీలు అంటే గర్వంగా చెప్పుకోవచ్చు. సార్ నేను చెప్పను కానీ నేను రెక్టార్ అయిన తర్వాత కొన్ని కాలేజీలో అప్డేషన్కి వచ్చాయి. మేము ఏమీ అడగలేదు, మీ బిల్డింగ్ అడగలేదు, మీ ల్యాబ్లు అడగలేదు, మేము ఇంకోటి అడగలేదు. కేవలం టీచర్ గురుకులాలు ఆ రోజు మా రమేష్ బాబు గారు చెప్పారు, రెఫరడైజ్ డిసైపుల్స్ అనేవాళ్ళు. మరి అంటే శిష్యులుగా గురుకులంలోనే మరి ఏమంది ఉండేవాళ్ళు కాదు. కొంతమంది వాళ్ళ దగ్గరే ఉండి అన్ని విధాలుగా చదువుకొని వారు పరిణతి చెందిన తర్వాత బయటికి పోయేవాళ్ళు. సార్ లాస్ట్ మీరు కాలేజ్ మాకు ఇవన్నీ వద్దు కానీ మాకు టీచర్లు ఒకటి చూపించండి అని చెప్పాము. మరి టీచర్లు లేనటువంటి కాలేజీలు ఎందుకు నడుపుతున్నామో విద్యార్థులుగా మరి తల్లిదండ్రులు వచ్చింటే కూడా అర్థం చేసుకోవాలి. మీరు చాలామంది ఈరోజు ఎస్విఐటి కాలేజీలో నేను కూడా మా ఊరు నుంచి నాకు రికమెండేషన్లు వచ్చాయి, ఎస్విఐటిలో సీట్ ఇప్పిండని. నేను చెప్పలేను, ఆయన మెరిట్ ఉంటేనే ఇస్తాడు, ఇంకో లేదు ఫీజు తగ్గిమని చెప్తాడు. ఫీజు తగ్గిమని కాల్సింటే ఒకటో రెండో చెప్పాను కానీ మరి సీట్ ఇమ్మని మాత్రం నేను చెప్పలేనని చెప్పాను. దానికి కారణం కేవలం మెరిట్ తీసుకుంటారు. ఆ మెరిట్ ఉన్నటువంటి వాళ్ళు చక్కగా చదువుకుంటారు, వారు జీవితంలో రాణిస్తారు. ఆ రాణింపు సమాజానికి ఉపయోగం, మరి మా కాలేజీకి ఉపయోగం, మరి రెండు విధాలుగా ఈ యొక్క సమాజ హితంగా ఉంటుందనేటువంటి ఆలోచించేటువంటి కాలేజీగా నేను ఈ కాలేజీని చెప్పుకుంటున్నాను. మరి ఈరోజే చక్రధర్ గారు చెప్పారు, మేము ఈ కాలేజీని ఇంకా 20 సంవత్సరాల్లో ఇంకా ఉన్నత స్థాయికి తీసుకున్నాం. సో డెఫినెట్గా మరి వారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉపాధ్యాయులు చక్కటి ప్రవర్తనతో, విలువలతో మరి మీలో ఆ ఇంబైబ్ చేయాలి, విలువలను ఇంబైబ్ చేయాలి. విలువలు లేనటువంటి నాలెడ్జ్ ఒకటే కాదు. కాబట్టి ఆల్రౌండ్ డెవలప్మెంట్ పర్సనాలిటీ కావాలన్నదే వారి లక్ష్యం. మరి అలాగనే చక్రధర్ రెడ్డి గారు మరి వారి శ్రీమతి గారు ఇద్దరు కూడా మరి యుఎస్లో, అమెరికాలో ఎంఎస్ చేసి మరి అక్కడ వాళ్ళు ఉన్నత జీవన ప్రమాణాన్ని గడవచ్చు. మంచి మన ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అమెరికాలో మంచిగా ఉంటుంది, మంచి క్లీన్ ఎయిర్ ఉంటుంది, క్లీన్ వాటర్ ఉంటుంది, మరి క్లీన్ పాలిటిక్స్ ఉంటాయి, ఎవరిథింగ్ అక్కడ ఉంటాడు. మరి ఎందుకైనా ఇక్కడ వచ్చాడు, ఇండియాకి ఎందుకు వచ్చాడంటే మరి మాతృభూమి పైన ఉన్నటువంటి ఒక అభిమానం. మరి నేను కూడా ఇక్కడ ఒక మంచి ఇన్స్టిట్యూషన్ మా తల్లిదండ్రులు నడుపుతున్నారు. దాన్ని ఆ లెగసీని కంటిన్యూ చేయాలంటే నా అవసరం ఉందని గుర్తించి మరి వాళ్ళు ఇక్కడ రావడం. చాలామంది బయటికి పోతే రారు యంగ్స్టర్, చాలామంది అక్కడే ఉండిపోతారు. తల్లిదండ్రులు ఉంటే లాస్ట్ మనం చూస్తాం
మరి తల్లిదండ్రులు ఎప్పుడో చనిపోయిన తర్వాత 2-3 రోజుల తర్వాత ఫ్రీజర్లో ఉన్న తర్వాత వస్తున్నారు. మరి కాబట్టి చాలా ధన్యవాదాలు. మరి అలాంటి సుఖవంతమైనటువంటి జీవితాన్ని వదులుకొని విద్యార్థులారా, మరి కొంత ఇలాంటి బోర్ కొడుతుందేమో మీకు చక్కటి కాలేజీ, మరి చక్కటి ఉపాధ్యాయులు, చక్కటి డిసిప్లిన్. నేను చాలాసార్లు స్క్వాడ్ పోయేవాడిని యంగ్స్టర్గా ఉన్నప్పుడు ఈ జిల్లాలో. మరి వెళ్తే చాలా ఒక కాలేజీ రాళ్ళే ఇచ్చారు మా పైన. నేను మా గురువు బోయపాటి లక్ష్మీపతి గారు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. మేము ఇద్దరు కూడా కొంత మొదటి మనుషులను ఏంటి రాళ్ళు అని చెప్పాము. మరి రాలేకపోయాము. మరి ఏకైక కాలేజీ ఈ యొక్క కాఫీలు పట్టించారు. అక్కడ ఉన్నాడు ఆయన, సార్ పేరు మర్చిపోయారు కానీ కొండారెడ్డి గారు కాఫీలు పట్టుకొని తీసుకొచ్చి ఇస్తారు. మరి మేము ఎందుకు పోయేవాళ్ళమంటే కాఫీ తాగేవాళ్ళం. మా పని చాలా తక్కువ పెట్టేవాళ్ళు. మరి కొన్ని కాలేజీలు అయితే ఒక బుట్ట, మన పల్లెల్లో జల్ల అంటాం, మరి అవి మూల వేస్తే హీప్ ఒక పర్వతంలాగా తయారైతే, మరి అలాంటి కాలేజీలు కొన్ని ఉన్నాయి. మరి వాళ్ళలో నిర్మల ఈ కాలేజీల గురించి మార్పు రావాలి. కాఫీ కొడితే మరి టీచర్ని చెడ్డం అనుకుంటారు. మీరు కాఫీ కొట్టి టీచర్ అని చెప్పుకుంటారు. యాజమాన్యాన్ని చెడ్డ అనుకుంటున్నారు. దట్ ఈస్ లైక్ ఏ హెరాయిన్ ఆర్ అదర్ డ్రగ్. మరి ఆ అలవాటు పడిన మీరు మనలో ఏమి నాలెడ్జ్ చేస్తుంది చెప్పండి. కాబట్టి చక్కగా పాఠం చెప్పమని అడగండి. పాఠం చెప్పకపోతే నిలదీయండి, అంతేగాని మేము కాఫీ కొడతాం, మేము అల్లరి చేస్తాం, ఇది మంచిది కాదు. మరి ఇలాంటి మంచి కాలేజీలో మీ అందరికీ సీట్లు దొరకడం ఒక అదృష్టం. మరి మమ్మల్ని కూడా పిలిచినందుకు, మరి ఆరోగ్యం కూడా నాకు సరిలేదు 10 రోజుల నుంచి. మరి మా ఊరి వ్యక్తి, మరి విలువలైనటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి పిలిస్తే రావాలని వచ్చాను. ఈ ఎస్విఐటి యజమాన్యానికి మరి మీ అందరికి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరందరూ కూడా ఉద్యోగాలు సంపాదించి మీరు మీ జీవితాన్ని, మీ తల్లిదండ్రులను, సమాజాన్ని, మీరందరూ మంచి పౌరులైతేనే ఈ సమాజం బాగుంటుంది. కొంతమందే బాగుంటే సమాజం బాగుండదు. కాబట్టి మీరు అందరూ కూడా